చూసాను. బాగుందండి, చాలా బాగుంది సినిమా. వెంకటేష్ గారు చాలా బాగా చేశారు యాజ్ యూజువల్. ఆయన యాక్టింగ్లో అసలు ఎక్కడా లోటు లేదు, పేరు పెట్టడానికి లేదు. మీ అందరికీ తెలుసు కదా ఆయన యాక్టింగ్ కరెక్ట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఎక్కడ ఏడవాలో ఏడిచారు, ఎక్కడ అరవాలో అరిచారు, ఎక్కడ కొట్టాలో కొట్టారు. బాగుంది, మీనింగ్ఫుల్ మూవీ. హీరోయిన్ యాక్టింగ్ కూడా, హీరోయిన్ రోల్ కూడా చాలా బాగుంది, ఇంపార్టెంట్ రోల్ హీరోయిన్, చాలా బాగుందండి హీరోయిన్ రోల్. వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, సో ఫ్యామిలీ బాగా కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్, డాటర్ సెంటిమెంట్ సీన్స్ ఉన్నవన్నీ కనెక్ట్ అవుతారు. ఆ డాటర్ కోసమనే ఆ వైలెన్స్ అంతా చేయాల్సి వచ్చింది, అంత ఫైటింగ్. సో ఐఎమ్ థింకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్ అనుకుంటున్నాను కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. అదే అంత బెస్ట్ అది. అండ్ మీరు వెంకటేష్ గారు అలాంటి రోల్స్లో ఉన్నారు అంటే డెఫినెట్లీ. 17 కోట్ల ఇంజెక్షన్ అన్నారు కదా మేడం, అది పాసిబుల్ అన్నా మేడం? చూసినప్పుడు ఎలా అనిపించింది? అదే యాక్చువల్లీ ఆ సినిమాలో వెంకటేష్ గారికి కూడా పాసిబుల్ అనిపించలేదు, ఎవరికి పాసిబుల్ ఆ సినిమాలో వాళ్ళకి కూడా పాసిబుల్ అనిపించలేదు. బట్ అదే మాఫియా, మెడికల్ మాఫియా, దాని గురించే సినిమా. ఫైట్స్ ఎలా అనిపించింది మేడం? బాగున్నాయండి, మాసీ లుక్ లో ఉన్నారు కదా, మాసీ లుక్ లో ఉన్నారు. అండ్ ఆయన ఏజ్ కి తగ్గట్టే ఉన్నాయి ఫైట్స్. ఎక్కడ అలా గాల్లో అలా ఎగిరిపోయి ఏం చేయలేదు, కరెక్ట్ గా నుంచొని ఫైట్స్ చేశారు. ఆ ఫైట్స్ అవసరం, ఆ సినిమాకి ఆ ఫైట్స్, ఆ యాక్షన్ అవసరం. కానీ ఎక్కువ వైలెన్స్ ఉందంటున్నారు కదా. అదే చెప్తున్నా, ఉంది ఆయనకు అది అవసరమా? ఎందుకంటే మీకు ఆ స్టోరీ, ఆ ప్లాట్ కి వాళ్ళ కూతుర్ని ఆ మెడికల్ మాఫియా నుంచి కాపాడాలి అంటే మరి ఆ మాత్రం అంటే వాళ్ళు అతను పోరాడుతున్నది కూడా అంతే రేంజ్, కోట్లలో 1000 కోట్లలో నడిపే వాళ్ళతో. కాబట్టి 17 కోట్లు వాళ్ళకు పెద్ద లెక్క అవ్వదు అవతల వాళ్ళు. వెంకటేష్ గారికి పాపం ఆయన కూడా మీలానే షాక్ అయ్యారు నా అలాగే, 17 కోట్ల ఇంజెక్షన్కి ఏంటి అని. సో ఓవరాల్ సినిమా వెంకటేష్ ఖాతాలో హిట్ పడింది. ఘర్షణ లాగా అనిపించింది. ఘర్షణ సినిమా చూసే ఉంటారు కదా, ఘర్షణలో కూడా ఒక మీనింగ్ ఉంది, ఎందుకు అంత యాక్షన్ అయింది అనేది దానికి జస్టిఫికేషన్ ఉంది. ఘర్షణలో ఎందుకు అంత యాక్షన్ ఉంది అని సేమ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ పాయింట్ ఉంది కాబట్టి, అదే ఇక్కడ అంత స్ట్రాంగ్ పాయింట్ ఉంది డాటర్ది కాబట్టి కనెక్ట్ అయ్యాం. అక్కడే పాప ఎంతవరకు చేయాలి అంతవరకు చేసిందండి. హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ బాగా చేసింది. ఇంకో హీరోయిన్ ఉంది రుహానీ శర్మ, తన రోల్లో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది. డైరెక్టర్ సక్సెస్ అయ్యాడండి. డైరెక్టర్ది ఇది 3rd మూవీ అంటే ఎంత ఎక్స్పీరియన్స్ తో తీశారు అన్ని యాక్షన్ ఎపిసోడ్. డైరెక్టర్ది ఇది 3rd మూవీ అంటే నేను అస్సలు నమ్మను. థ్యాంక్ యూ మేడం.